హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పీడబ్ల్యూ గ్రౌండ్ని అంబేద్కర్ స్టాట్యూగా చేశారు కదా. ఈ రోజు అయితే మనం దాని లోపలికి వెళ్ళి అయితే బ్లాగ్ చేయబోతున్నాం. ఇది వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి బయట వ్యూ అనమాట. సో బాగుంది. అండ్ ఇలా ముందుకు వెళ్ళిపోతే అలా స్ట్రైట్ వెళ్తే మరి అటు ఎంట్రీ ఉండిద్ది అనుకుంటున్నా. ఇంకా ఇదంతా ఫ్లవర్ వాల్స్తో అయితే నింపేశారు పూలతోటి. సో చూడడానికి అయితే బాగుంది, అంటే మంచిగా అనిపించింది ఇలా ఫ్లవర్స్ కనిపించేపడికి. సో లుక్ అయితే మాత్రం బాగుంది. ఇటు రోడ్ సైడ్కి వెళ్ళి అయితే మనకి ఎంట్రీ లేదని చెప్పేశారు, ఎందుకంటే బండ్లు పార్కింగ్ అయి పెడతారని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం స్ట్రైట్ వెళ్ళి అటు తిరగాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చాం, ఇలా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మనం ఆ గేట్ లోపలికి వెళ్ళాలి. సో ఓపెన్ చేసి మనకి 2 or 3 days అవుతుంది. అయినా సరే క్రౌడ్ చూడండి ఎంతమంది వచ్చారో. పార్కింగ్ చూస్తే అర్థమవుతుంది జనాలు ఏ రేంజ్లో వచ్చారని చెప్పి. ఈ బోర్డు మీద అయితే డైరెక్షన్లు చూడొచ్చు ఎటు ఏముంటాయని చెప్పి. పార్కింగ్ స్పేస్ అయితే గట్టిగానే ఉంది, అంటే ఎంతమంది వచ్చినా పట్టేటట్టు అయితే పార్కింగ్ ప్లేస్ అనేది పెద్దదే. టికెట్ కౌంటర్, టికెట్ ప్రైజెస్ చూడొచ్చు. ఎంట్రీ వచ్చేప్పటికి 5 రూపీస్, ఇంకా పార్కింగ్ వాటికి చూడొచ్చు. ఇదైతే మనకి లోపలికి వెళ్ళేది కొంచెం డిఫరెంట్గా పెట్టారనమాట, తిరిగేలాగా 360లో. సో మనం అయితే అటు లోపల నుంచి వచ్చాం. ఇంక ఇదంతా వ్యూ చూడొచ్చు, అద్దరిపోయింది. సో నాకైతే ఈ విజువల్ బాగా నచ్చింది అనమాట, ఈ పిల్లర్స్ది. అండ్ సైడ్లో అయితే మనకి అంబేద్కర్ గురించి ఫోటోలతో టైప్ చేసినవి అయితే ఉన్నాయన్నమాట. ఇంక మొత్తం అయ్యే. అండ్ ఇంక మొత్తం అంటే పీడబ్ల్యూ గ్రౌండ్స్ని ఇలా అంబేద్కర్ దానిలాగా మార్చడానికి అయితే టోటల్గా అయిన ఖర్చు అయితే 404 కోట్లు అనమాట. అయితే చాలా అంటే చాలామంది అనుకుంటా ఉంటారు 404 కోట్లు పెట్టి ఏమన్నా రోడ్లు కానీ ఏదన్నా చేయొచ్చు కదా స్టాట్యూ ఎందుకని చెప్పేసి. బట్ విజయవాడకి ఇలా ఒక స్టాట్యూ అనేది లేదు కాబట్టి సో ఇదైతే పెట్టారని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే. ఇంకా అంబేద్కర్ గారిది స్టాట్యూ హైట్ విషయానికి వస్తే ఓన్లీ బొమ్మ వరకు అయితే 125 అనమాట, 125 feet. అండ్ కింద దాంతో పెడస్ట్రల్తో కలిపితే 81, టోటల్ కలిపితే 203. ఈ నెమలిని అయితే భలే పెట్టారనమాట ఇలా గ్రాస్ తోటి, బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇదైతే వాటర్ ఫాల్ లాగా ఉంది. సో వాటర్ది అయితే లైటింగ్ పెట్టారు, సో బాగుంది చూడడానికి. మెయిన్గా ఇక్కడ విజయవాడ వాళ్ళకి ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు, అంటే చిల్ అవ్వడానికి, ఫోటోలకు కానివ్వండి, వీడియోస్కి కానివ్వండి. ఇదైతే పక్కా ఫోటోలకి వీడియోలకి వాడడానికి తప్ప అంతకు మించి పనికిరాదని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనకి లైట్లు వేసారనమాట. లైట్లు వేసిన తర్వాత వ్యూ చూడచ్చు. ఇంకా దీని లోపలికి వెళ్తే మనకి మొత్తం అంబేద్కర్ గారి గురించి ఉండిద్ది అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు.
ఇంక ఇదైతే మనకి బయటకు వచ్చిన వ్యూ అనమాట, అంటే కొంచెం బ్యాక్ సైడ్. సో వ్లాగ్ ఇంతటితో సమాప్తం. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.